రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద శానిటరీ ప్యాడ్స్ తయారీ కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో ఈ యూనిట్ ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఇక్కడ తయారయ్యే శానిటరీ ప్యాడ్లను ప్రభుత్వ స్కూల్స్లో సరఫరా చేస్తామని తెలిపారు. విద్యార్థినులు రక్తహీనత బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఉపాధ్యాయులు, బాలికలు, తల్లిదండ్రులకు సూచనలు, సలహాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెఫ్మా ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పనలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈకోప్యూర్ శానిటరీ ప్యాడ్స్ ఏవైతే యూనిట్ ఉన్నాయో ఆ యూనిట్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అంటే ఇది చాలా తక్కువ డిస్కషన్ అవుతున్నాయి, కానీ చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. ముఖ్యంగా అమ్మాయిల మధ్యలో అవగాహన ఉండాలి, తర్వాత అమ్మాయిలతో పాటు వాళ్ళ పేరెంట్స్ మధ్యలో కూడా అవగాహన ఉండాలి, దీంతో పాటు వాళ్ళ స్కూల్లో ఉన్న టీచర్స్ మధ్యలో కూడా అవగాహన ఉండాలి. అంటే మీరు ఈ ముగ్గురు ఒక ఎన్వైరన్మెంట్లో చూస్తే ముగ్గురు చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్. మీరు ఎక్కడ చదువుతున్నారో అక్కడ ఉన్న టీచర్స్కి ఐడియా ఉండాలి, అవగాహన ఉండాలి. ఒకవేళ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఏ విధంగా అప్పుడు మనం దానిపైన యాక్షన్ తీసుకోవాలి. తర్వాత మీ అక్కడ ఇంట్లో కూడా పేరెంట్స్ గురించి కూడా దానికి అవగాహన ఉండాలి. సో ఒకవేళ అమ్మాయిలకి ఎప్పుడైనా మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఏ విధంగా అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళకి మళ్ళీ గైడ్ చేయాలి.